నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక మలుపు కనిపిస్తున్నది. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉన్నారు. ఆమెని ఇప్పటికే ఈడీ అండ్ సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ వస్తే కానీ ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఈ బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తరపున చాలా పెద్ద ఎత్తున సీనియర్ అడ్వకేట్లు వాదన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కోర్టు ముందుకు వచ్చినప్పటికీ ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. తాజాగా ఆమె ఓ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ని దాఖలు చేశారు. సో వాట్ ఈస్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్, ఇంకా ఏంటి అన్నది మనం అడ్వకేట్తో మాట్లాడి ఆ వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాము, ఇంకా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆమె ఏదైతే బెయిల్ పిటిషన్ని అప్లై చేసుకున్నదో కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో, ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ని ఆమె రిటర్న్ తీసుకున్నారు, ఉపసంహరించుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. సో దీనికి కారణాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. యాక్చువల్గా ఆమె ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ నిన్న బెంచ్ మీదకి వచ్చింది, విచారణ జరిగింది. ఈ క్రమంలో ఆమె తరపున అడ్వకేట్స్ ఏం చెప్పారంటే, మేము సీనియర్ అడ్వకేట్స్ ఇవాళ ఇద్దరు రాలేదు, ఆ ఇద్దరు రాకపోవడం వల్ల మేము దీన్ని వాయిదా వేయండి అని కోరడం జరిగింది. సో అప్పుడు అక్కడ ఉన్న స్పెషల్ జడ్జి ఎవరైతే కావేరి బవేజా ఉన్నారో, జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. మీరు రాకుండా ఎందుకు వచ్చారు, మీరు రేపటికి దీన్ని వాయిదా వేస్తున్నాను, ఎందుకు రాలేదని క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతోపాటు రేపు ఖచ్చితంగా రావాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, ఒకవేళ మీరు వారు రాలేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఎందుకు పిటిషన్ వేశారు, ఉపసంహరించుకోండి, తీసేసుకోండి పిటిషన్ అనగానే ఇది ఒక చర్చకు దారితీసింది. ఇవాళ పేపర్స్లో కూడా అదే హైలైట్ అయింది. సో తాజాగా ఇవాళ అంటే రేపు మళ్ళీ విచారణ వాయిదా వేసింది కోర్టు. రేపు విచారణ ఉన్న క్రమంలో జస్ట్ ఇంతకుముందు ఒక గంట క్రితమే ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. సో దీనికి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో యాక్చువల్గా ఈ కేసులో కల్వకుంట్ల కవితకి కొద్ది రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సాధారణ రెగ్యులర్ బెయిల్ దాంట్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వీళ్ళు వెనక్కి తీసుకున్నారన్న ఒక చర్చ ఒకటి కనబడతా ఉన్నది. మన అడ్వకేట్తో మాట్లాడదాం, శరత్ గారితో. సో ఆయన ఇచ్చే వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది వాళ్ళ వార్త కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌజ్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. నిన్న రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత ఈ డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడ్డది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే మీ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. రేపటికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది. రేపు విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజే ఆ పిటిషన్ను కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే, సిబిఐ ఒక ఛార్జ్షీట్ వేసింది, సప్లిమెంటరీ ఛార్జ్షీట్. ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను కోర్టు రిసీవ్ చేసుకున్నది, అంటే తీసుకున్నది. సో దాంట్లో వీళ్ళు తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. సిబిఐ మాత్రం ఎలాంటి తప్పులు లేవని సిబిఐ చెప్తున్నది. సిబిఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్కు అర్హురాలని జూలై 6వ తేదీన కవిత న్యాయవాదులు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. ఛార్జ్షీట్లో తప్పులేమీ లేవని సిబిఐ చెప్తున్నది. ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ను జూలై 22వ తేదీన కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఆగస్టు 9వ తేదీన ఛార్జ్షీట్ పైన రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ కూడా జరపబోతున్నది. ఎప్పుడు? రేపు ఆగస్టు 9కి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే మార్గాలు ఎంతమాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ను పలుమార్లు పక్కన పెట్టిన రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. ఇవాళైనా విచారణకు వస్తుంది అనుకుంటే రౌజ్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. సో మనందరికీ తెలిసిందే, కవితను మార్చి 8వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. అంటే దగ్గర మార్చి టు ఇవాళ ఆగస్టులో ఉన్నాం కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు దాటిపోతున్నది. సో ఎవరు? కవిత అరెస్ట్ అయ్యి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరికీ వచ్చే ఇక్కడ డౌట్ ఏంటంటే, మరి డిఫాల్ట్ ఇప్పుడు బెయిల్ కావాలని కోర్టుకు పోతున్నది, చాలాసార్లు కోర్టు తిరస్కరిస్తున్నది. కేటీఆర్ అండ్ హరీష్ రావు ఢిల్లీకి పోయి న్యాయవాదులను వాళ్ళని వీళ్ళని కలుస్తున్నారు. బీజేపీలో ఉన్న కేంద్రం వాళ్ళని వీళ్ళని ఏదో బతిమిలాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి వాళ్ళు వింటున్నారో వినట్లేదో తెలియదు, వినట్లేదని కొంతమంది అంటున్నారు. వాళ్ళు అవసరమైతే వాళ్ళు కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ దేనికి చేస్తున్నారు? బెయిల్ రావడానికి. మరి బెయిల్ రావడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే మరి వేసిన డిఫాల్ట్ పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఇదే అసలు ప్రశ్న. సో దీనికి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏంటన్నది కూడా మనం చూడాలి. అయితే ఈడీ, సిబిఐ పెట్టిన 2 కేసుల్లో కూడా సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టేసింది. ఈ ఆదేశాలు ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు.
అయితే ఆమెకు కూడా అక్కడ నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులోనే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో కింది కోర్టు నుంచి పై వరకు వెళ్ళిరు, మళ్ళీ కిందికి వచ్చిరు. దీన్ని జూలై 22వ తేదీన విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారానికి వాయిదా వేశారు. నిన్న విచారణకు కవిత తరపు న్యాయవాదులు హాజరు కాలే. ఇవాళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు. మరి ఇక్కడ ఉపసంహరించుకొని పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ఏంటి అన్నది తెలీదు. అసలు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏంటి, ఎందుకు ఉపసంహరించుకున్నారు అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అడ్వకేట్ శరత్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఒకటి ఇప్పుడు కవిత ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారన్నది వార్త. పాయింట్ ఏంటంటే అందరికీ డౌట్ వస్తున్నది ఎక్కడ అంటే, బెయిల్ రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడం ఏంటి, ఏం జరుగుతున్నది అన్నది అందరికీ వస్తున్న ఒక బేసిక్ క్వశ్చన్. అసలు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏంటి, ఆమె ఎందుకు ఉపసంహరించుకున్నారు? అంటే ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని చట్టాలలో కూడా, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో 160 days అనేది ఒక పర్టికులర్ పీరియడ్, 60 days, 180 days ఇట్లా రకరకాలుగా ఉందన్నమాట. కొన్ని రకాలు అంటే జీవిత ఖైదు అంతకంటే తక్కువ ఉన్న నేరాల్లో కూడా 60 రోజులలో, జీవిత ఖైదు మరణ శిక్ష ఉన్న వాటిలలో 90 రోజులు, ఇట్లా కొన్ని నిబంధనలు విధించినారు. అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎప్పుడైతే ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయదో అప్పుడు వాళ్ళకి ఆ అక్యూజ్డ్ ఈజ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎ బెయిల్, దాన్నే డిఫాల్ట్ బెయిల్ అంటారు. అంటే ఒక్కసారి సార్ అంటే నేను ఆలోచించిన మేరకు ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా మనోజ్ సిసోడియా కేసులో గత అంతకుముందు సత్యేంద్ర కుమార్ జైన్ లో జరుగుతున్నటువంటి విచారణ, సత్యేంద్ర కుమార్ జైన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక వాదన, అంటే ఒక రకమైనటువంటి తీర్పు చెప్పింది. ఏమని, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ కావాలనే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ డిలే చేసినా లేకపోతే ట్రయల్ స్టార్ట్ చేయడంలో డిలే చేసినా అక్యూజ్డ్ కూడా బెయిల్ ఇవ్వాలా. కేవలం అనుమానాలతోనే మీరు అక్యూజ్ ని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి తర్వాత కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నాక సమన్స్ ఇచ్చి పిలిపించి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఇది చాలా అన్యాయము, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తారు. తర్వాత ఈ రోజు మనోజ్ సిసోడియా కేసులో బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ గా కొన్ని ప్రశ్నలు వేసింది. ఏమని, ఇంతకాలం ఆలస్యం జరగడానికి కారణం ఏంటి, మీరు ఇంకెంతకాలం, అంటే మీరు మీ దయతోని మీరు జాలితోని మీరు అంటే ట్రయల్ స్టార్ట్ చేసే వరకు అక్యూజ్డ్ జైల్లో ఉండాలా, వీళ్ళ వల్ల వచ్చిన నష్టం ఏంది అనేటువంటి మాటలు మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంటే సుప్రీంకోర్టులో వచ్చేటువంటి వాదనలు సరిపడవు. తర్వాత సుప్రీంకోర్టులో తనకు తొందరగా బెయిల్ దొరకని ఉద్దేశించి ఆమె విత్డ్రా చేసుకొని ఉంటది. ఈ రోజు చాలా వేడిగా జరుగుతున్న వార్తలు, అంటే వాదనలు అనమాట. సేపు అదే అబ్జర్వ్ చేసినాను. జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు చాలా ప్రశ్నలు వేసినారు రాజుని, అయితే ఈడీ తరఫున అపేర్ అవుతున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో అంటే నేను అనుకోవడం, ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ని చూసి మనం సుప్రీంకి వెళ్దామన్న ఆలోచనలో భాగంగా కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవచ్చా, ఉండొచ్చా, చేసుకుంటున్నదని నేను అనుకున్నా. లేదు కాదు అని అంటే వేరే రీజన్ ఏం లేదు వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి. ఎందుకంటే క్రమక్రమంగా ఆమె రిమాండ్ ను పొడిగిస్తూనే వస్తున్నారు. కాబట్టి ఈ దశలో కూడా సుప్రీంకోర్టులోకే పోతే బాగుంటుంది, లేదా సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు నుంచి డైరెక్ట్ గా హైకోర్టులోనే మళ్ళీ బెయిల్ వేసుకోవడమో లేదా ఇంకేదైనా చేయడమో అనేది చేయాలి. అంటే ఇప్పుడు మరి మనోజ్ సిసోడియా కేసులో కూడా సుప్రీంకోర్టు వాళ్ళు లేదు మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోండి, మిమ్మల్ని ఈ ఛార్జెస్ నుంచి తొలగించమని అడగండి అని కనుక ఒకవేళ అంటే ఇద్దరికి ఒకటే మార్గం, ఇక మళ్ళీ పోయి కింది కోర్టులో కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం. లేదు కాదు ఆల్రెడీ కొద్ది రోజుల తర్వాత మీరు మళ్ళా మీ బెయిల్ అప్లికేషన్ రివైవ్ చేసుకోండి అని ఆయనకి గతంలో బెయిల్ రిజెక్ట్ చేసినప్పుడు ఏదైతే మాట చెప్పినారో, ఒకవేళ అదే వాదన కనుక మీద సుప్రీంకోర్టు కట్టుబడి ఉంటే ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటది. అతనికి బెయిల్ ఇస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరికీ బెయిల్ రావడానికి మార్గం సుగమనం అవుతుంది అనమాట. ఇది ఒక టాక్టికల్ గా అడ్వకేట్లు తీసుకున్నటువంటి ఒక చర్య. అంటే ఇప్పుడు నిన్న ఈ డిఫాల్ట్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరు అటెండ్ కాలే, ఈ మోహిత్ రావు అండ్ కవిత తరపు అడ్వకేట్స్. అదే వాళ్ళలో ఇదే ఆలోచన మొదలైంది. బిజీ ఉన్నారు, అంటే వాళ్ళు నిన్ననే వాళ్ళ ప్లాన్ లో ఉన్నారనమాట. నిన్ననే వాళ్ళ ప్లాన్ లో ఉన్నారు. అదే వాళ్ళు మొదటి నుంచి అదే ప్లాన్ చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది ఒక రకంగా. అంటే ఒకరి తర్వాత ఒకళ్ళని ఈడీ కేసులలో అంటే అనుమానం మీదనే అరెస్ట్ చేసి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. ఇది ప్రజల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలకు, ముఖ్యంగా ఆర్టికల్ 21 వైలేట్ చేయడమే
అనేటువంటి భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తున్న దశలో అంటే ఈడీ అఫెన్సెస్ మీద సుప్రీంకోర్టు యొక్క ఆలోచన సరళే మారిపోయింది. గతంలో ఏంటైతే రిజిడ్ గా కొంతమంది న్యాయమూర్తులు తీర్పిచ్చినారో దాని నుంచి కొంత సరళీకృతం చేసినారు. సో కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 3 ప్రకారంగా వాళ్ళకి సుప్రీంకోర్టులోనే బెయిల్ వస్తుందన్న ఆశలు ఆ రకంగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పుడు కవిత బెయిల్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఈడీ కేసులలో ఒక తీర్పు వస్తే ఆ తీర్పును ఆధారంగా మిగతా అక్యూజ్డ్ యొక్క బెయిల్ అప్లికేషన్ కన్సిడర్ చేయాలి. తర్వాత దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించిన తర్వాత అన్ని కోర్టులు దాన్ని శిరోధార్యమేది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తన మాట తానే కాదనలేదు. కాబట్టి ఒకవేళ ఇతనికి మనోజ్ సిసోడియా కనుక బెయిల్ ఇస్తే న్యాచురల్లీ కవితకు కూడా అదే మార్గంలో వచ్చే అవకాశం. మరి వీళ్ళు ఇప్పుడు ఇవి కవిత తరపు అడ్వకేట్స్ మరి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా మళ్ళీ హైకోర్టులో తిరస్కరించినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ కింది కోర్టుకి వెళ్ళి ఎందుకు వచ్చారని మీరు అనుకుంటున్నారు? అంటే డిశ్చార్జ్ అప్లికేషన్ వేసుకోవాలని ఈ రోజు రాజు గారు ఆర్గ్యుమెంట్ చేశారనమాట. వీళ్ళు ఏమని గతంలో ఆల్రెడీ వీళ్ళ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినారు. ఒకసారి బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఏం లేవు. కొంతమంది విషయంలో ఆల్రెడీ మేము ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినాము. ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన తర్వాత ఈ ఛార్జ్ షీట్లలో ఏం లేదు, మాకు అగైనెస్ట్ గా స్పెసిఫిక్ ఛార్జెస్ లేవు, సరైన మెటీరియల్ లేదని మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అని ఒక అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంటది అనమాట అక్యూజ్డ్ కి. సో అట్లా కింది కోర్టుకు వీళ్ళని పంపండి తప్ప వీళ్ళకి బెయిల్ ఇక్కడ ఇవ్వద్దు అనే ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటారు. వీళ్ళు ఏమంటున్నారంటే లేదు, ఆల్రెడీ మేము కింది కోర్టుకు పోయి మా బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత మేము సుప్రీం కోర్టు దాకా వచ్చినాము, కాబట్టి మళ్ళీ మమ్మల్ని కింది కోర్టుకు పొమ్మనడం అది న్యాయం కాదు అని వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. మరి సుప్రీంకోర్టు ఇందులో ఏ స్టాండ్ తీసుకుంటది అనేది చూడాలి. అంటే ఇప్పుడు పాయింట్ మీరు చెప్పిన దాంట్లో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఛార్జ్ షీట్ అనుకున్న సమయానికి వేయకపోతే ఆ ఛార్జ్ షీట్ లో తప్పులు ఉంటే అప్పుడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకోవచ్చు. నిర్దేశిత సమయంలో ఒకవేళ ఛార్జ్ షీట్ వేయకపోతే అక్యూజ్డ్ కి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ బెయిల్ తీసుకునే అవకాశం ఉంటది. అంటే ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో 167 క్లాస్ 2 కింద. కాకపోతే పిటిషన్ వేసినారు కానీ తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది ఇన్స్ట్రక్షన్స్ అన్న ఉద్దేశంతో దాని మీద ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా తర్వాత ఎక్కువ ఛార్జ్ షీట్ వేయడానికి అంటే 173 క్లాస్ 6 కింద ట్రయల్ కమెంట్స్ అయ్యే వరకు ఎన్నైనా ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీకి ఉంది. సుప్రీంకోర్టు అదే కన్సిడర్ చేస్తుంది. మీరు ఒకటి తర్వాత ఒకటి ఛార్జ్ షీట్ వేస్తూ ఛార్జెస్ కింది కోర్టు ఫ్రేమ్ చేయలేదని మీరు ఎట్లా అనగలరు? మీ మొత్తం ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం అనే ప్రక్రియ కంప్లీట్ అయితే కదా అప్పుడు అన్ని ఛార్జ్ షీట్లను క్రోడీకరించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఒక పక్క మీరే ఒకటి తర్వాత ఒక ఛార్జ్ షీట్ వేసుకుంటూ మీరు కింది కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేదు అని మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారని ఈ రోజు అతను రాజుని అడిగినారు సుప్రీంకోర్టులో. సో ఇదొక అంటే ఏంటంటే ఒక రకంగా మొదట ఏదైతే నేరాన్ని నిరోధించాలా, నేరస్తులను పట్టుకోవాలా అన్నటువంటి ప్రక్రియతో స్టార్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల యొక్క యాక్షన్ ఇప్పుడు రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ లో ఏదో రకంగా అక్యూజ్డ్ ని జైల్లో ఉంచాలా అనే యాటిట్యూడ్ వైపు మొగ్గు చూపుతుంది అనే భావన కోర్టు దృష్టిలోకి వచ్చిందనమాట. అందుకే కోర్టు అరెస్ట్ చేశారు, అయిపోయింది, నిర్ణీత కాలం ఉంచినారు, ఛార్జ్ షీట్ వేసినారు. ఎప్పుడో ఒకసారి అయితే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి కదా, వాళ్ళు ట్రయల్ లో పార్టిసిపేట్ కావాలి కదా, వాళ్ళని కంటిన్యూస్ గా మంత్స్ టుగెదర్ మీరు జైల్లో ఉంచడం తప్పు కదా, వీళ్ళ వల్ల అసలు ఇన్వెస్టిగేషన్ ఏ రకం కూడా ప్రభావితం కాదు కదా అనేటువంటి భావన వ్యక్తం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది అడ్వకేట్ శరత్ గారు చెప్తున్నది, మనకు చాలా క్లారిటీ కనబడుతున్నది. సో వాళ్ళు అయితే సుప్రీంకోర్టుకైనా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నది మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇవాళ జరిగిన సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొంత బెయిల్ రావడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఉంది అన్న దాంట్లో భాగంగా ఒక స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు ఇక్కడ ఈ పిటిషన్ని ఉపసంహరించుకున్నట్టుగా కనబడతా ఉన్నది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏంటి అంటే ఎవరైనా నిందితుడి మీద ఆ జరిగినటువంటి ఘటన మీద అనుకున్న సమయంలో అక్యూజ్డ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఆ పీరియడ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ సమర్పించకపోతే ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే పెట్టుకునే అవకాశం ఉంటుందట. సో ఇప్పుడు ఆ పిటిషన్ మీద నిన్న ఎంక్వైరీ జరిగింది, వాళ్ళిద్దరు అటెండ్ కాలేదు. సో వాళ్ళు వేరే స్ట్రాటజీలో భాగంగానే అటెండ్ కాలేదు. సో ఇవాళ ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. నిన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. సో ఇప్పుడు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇంకా దాని మీద విచారణ అనేది ఏమీ ఉండదు. సో ఇప్పుడు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ లేనట్టుగానే మనం భావించాలి. సో ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏం చేస్తారు ఏంటి అన్నది చూడాలి. మరి ఇప్పటికే ఆ సత్యేంద్ర జైన్ కానీ మనీష్ సిసోడియా కానీ దాదాపు 1.5 years 2 years నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు. కవిత 5 నెలల పైన అవుతున్నది.
జైల్లో ఉండి. మరి కవిత బెయిల్ పిటిషన్ ఎటు వైపు వెళ్తుంది, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ అడ్వకేట్లు ఏం చేయబోతున్నారు అన్నది చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.